ప్రజాప్రతినిధులతో అదేవిధంగా అధికారులతో చర్చించి మరి ఇరిగేషన్ పనులు మరింత వేగవంతం చేయించడానికి ధాన్యం కొనుగోలు విషయంలో ఇంకా వేగవంతం చేసి ప్రొసీజర్ బెటర్ చేయడానికి ఈ సమీక్ష సమావేశం చేసుకోవడం జరుగుతుంది. మిత్రులారా, నేను కొన్ని క్లుప్తంగా ఇంట్రడక్టరీ రిమార్క్స్ ఇచ్చి ఆ తర్వాత ఎంపీలని, ఎమ్మెల్యేలని, ఎమ్మెల్సీలని, మంత్రులను వారి యొక్క ఒక అబ్జర్వేషన్స్, సజెషన్స్, వారి విమర్శలు కూడా అంతే యాక్సెప్ట్ చేసి వాటి మీద ఇప్పటికిప్పుడే అధికారులు నోట్ చేసుకొని కొన్ని ఇప్పుడు జవాబు ఇవ్వడమా, కొన్ని తర్వాత జవాబు ఇవ్వడమా, ఆ విధంగా ముందుకు పోదామని చెప్పి ఈ డిస్కషన్ ఫార్మాట్ అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఇరిగేషన్ శాఖ గురించి ముందు మాట్లాడాలంటే మనం మిర్యాలగూడలో ఉన్నాం కాబట్టి కృష్ణా నదీ జలాల విషయంలో ముందుగా మనం మాట్లాడదాం. కృష్ణా నదీ జలాల ద్వారా నాగార్జున సాగర్ ప్రాజెక్టు ద్వారా నాగార్జున సాగరు, మిర్యాలగూడ, హుజూర్ నగర్, కోదాడు మరి సుమారు ఎక్కువ శాతం ఎన్ఎస్పి ఆయకట్టుగా ఉండి సుమారు 40-50 ఏళ్ల నుంచి ఇక్కడ 70, 80, 90% ఎన్ఎస్పి ఆయకట్టు కింద ఉంది. కృష్ణా నదీ జలాలపై కొంత బ్యాక్గ్రౌండ్ ఇవ్వాలి ప్రజాప్రతినిధులకి, అదేవిధంగా అధికారులకి. బచావత్ ట్రిబ్యునల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి కృష్ణా నదీ జలాల్లో 811 టీఎంసీలు కేటాయిస్తే గతంలో ఉన్న పాలకులు 10 ఏళ్ల పాటు 2014 నుంచి 2023 వరకు 2014 నుంచి 2023 వరకు ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వంతో వాళ్ళు అందులో 512 టీఎంసీలు ఆంధ్రాకి, 299 టీఎంసీలు తెలంగాణకి ఒప్పుకుంటూ లిఖితపూర్వకంగా ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఉన్న మన ప్రభుత్వం వచ్చిన తర్వాతనే లేదు ఇది మేము ఒప్పుకోము, మన క్యాచ్మెంట్ ఏరియా, మన జనాభా, ఇతర విషయాలు అన్ని పరిగణలోకి తీసుకొని కృష్ణా నదీ జలాలని మనకి 70% ఇవ్వాలి, వాళ్ళకి 30% ఇవ్వాలనే వాదన మనం ఇప్పుడు బ్రిజేష్ ట్రిబ్యునల్ ముందు వినిపిస్తున్నాము. మన వాదన విని కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ 2 బ్రిజేష్ ట్రిబ్యునల్ తిరిగి ఈ అంశాన్ని రీఓపెన్ చేసి గతంలో ఇచ్చిన 811 టీఎంసీల్లో ఎవరికి ఎంత కేటాయించాలని పునఃపరిశీలన చేస్తున్న విషయం ఇది మన ప్రభుత్వం యొక్క విజయంగా నేను భావిస్తున్నాను. అదేవిధంగా నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ విషయంలో కూడా ఇప్పుడు 50-60 ఏళ్ళు అయింది. నాగార్జున సాగర్ కానీ, ఎస్ఆర్ఎస్పి కానీ, ఇతర మేజర్ ప్రాజెక్టులు తెలంగాణలో గత ప్రభుత్వం, అంతకుముందున్న ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల 25-30% సిల్టేషన్, సెడిమెంటేషన్తో కెపాసిటీ తగ్గిపోయింది. ప్రాజెక్ట్ కెపాసిటీ తగ్గిపోయింది, రిజర్వాయర్ల కెపాసిటీ తగ్గిపోయింది. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాతనే అన్ని భారీ ప్రాజెక్టుల డీసిల్టేషన్, డీసెడిమెంటేషన్ కార్యక్రమం మొదలుపెట్టడం. ఇప్పుడు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ యొక్క డీసిల్టేషన్, డీసెడిమెంటేషన్ కూడా మొదలుపెట్టే విషయం మీ అందరికి తెలియజేస్తున్నా. అదేవిధంగా ఇరిగేషన్ శాఖకి గత 10 ఏళ్లుగా చాలా బలహీనపడ్డది. కొత్త రిక్రూట్మెంట్ లేదు, కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, కొత్త ఇనిషియేటివ్స్ లేవు. ప్రస్తుత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 1100 మంది, ముందు 700 మంది ఇంజనీర్లు తీసుకున్నాం, మళ్ళీ 400 మంది ఇంజనీర్లు తీసుకొని మొత్తం 1100 మంది ఇంజనీర్లతో
ఇరిగేషన్ శాఖ బలపడే విధంగా ముందుకు పోతున్నాము. అదేవిధంగా గతంలో అసలు కాలువల మీద తిరిగేటోళ్ళు లస్కర్ లేరు. ఎస్కేపులు, షట్టర్లు, గేట్లు చాలా ప్రమాదకరమైన పరిస్థితి చేరినాయి. మనం అధికారంలో వచ్చిన తర్వాత, ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత 1800 మంది లస్కర్లని అవుట్ సోర్సింగ్ చేసి కాలువల మీద తిరగడానికి, షట్టర్లు, గేట్లు చెక్ చేసుకోవడానికి రకరకాల చర్యలు తీసుకున్నాం. అదేవిధంగా ఈరోజు ప్రస్తుతం ఉన్న మన కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగా, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కగా, మరి కేబినెట్ మంత్రులందరం కూడా ఇరిగేషన్ శాఖకి అధిక ప్రాధాన్యత ఇచ్చి ఈ సంవత్సరం బడ్జెట్లో 23,000 కోట్లు కేటాయించడం జరిగింది. మన నల్గొండ జిల్లా విషయంలో మరి ఎస్ఎల్బిసి టనల్ విషయంలో కొంత సెట్ బ్యాక్ అయిన మాట వాస్తవం. అయినా సరే జాతీయ స్థాయిలో ఎక్స్పర్ట్స్ కమిటీ వేసి అది ఏ విధంగా ముందుకు పోవాలని చెప్పి టెక్నికల్గా ఎంక్వైరీ చేసే విధంగా ఏ విధంగా ముందుకు పోయి టనల్ పనులు పూర్తి చేయాలని చెప్పి ఒక కమిటీ ద్వారా నిర్ణయం జరుగుతుంది. తప్పకుండా ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజల ఆకాంక్ష మేరకు ఏదో విధంగా ఈ మా టర్మ్లో ఎస్ఎల్బిసి టనల్ పనులు పూర్తి చేస్తామని చెప్పి నేను సభాముఖంగా మనం చేస్తున్నాను. అదేవిధంగా డిండి ప్రాజెక్టు కూడా చాలా కాలం నిర్లక్ష్యానికి గురైంది. ఈ మధ్యనే ఏదుల డిండి ప్రాజెక్టుకి 1800 కోట్లు మంజూరు చేసి టెండర్లు పిలిచి పనులు మొదలెట్టే స్టేజ్కి వచ్చినాం. చాలా కాలం కింద ఆగిపోయిన గంధమల్ల రిజర్వాయర్ పనులు కూడా తిరిగి పునఃప్రారంభిస్తున్నాం. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎంతో కాలం నుంచి ఉదయ సముద్రం ప్రాజెక్టు పూర్తి చేయడానికి నిరంతరం కష్టపడుతూ ముందుకు పోతుంటే 10 ఏళ్ల పాటు ఆ పనులు ఆపిపెట్టిండ్రు. మేము రాగానే అవసరమైన నిధులు కేటాయించి ల్యాండ్ అక్విజిషన్ చేసి ఆ పనులు కూడా వేగవంతంగా ముందుకు తీసుకుపోతున్నాం. ఈ విధంగా ఉమ్మడి నల్గొండ జిల్లా సస్యశ్యామలం చేయడానికి అన్ని నియోజకవర్గాల్లో ఇరిగేషన్ శాఖ పనులని వేగవంతం చేస్తూ, అదేవిధంగా ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయో, ఏ కారణంగా పనులు డిలే అవుతున్నాయో అవన్నీ పరిశీలిస్తూ సమీక్ష చేస్తూ ముందుకు పోతున్న విషయం కూడా నేను మనం చేస్తున్నాను. మిత్రులారా, వేదిక మీద పెద్దలకి, అధికారులకు నేను మనం చేస్తున్నా, మన ప్రభుత్వం యొక్క ఇరిగేషన్లో మన స్లోగన్ ఏంటంటే తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలో ఏ విధంగా ఎక్కువ ఆయకట్టు తీసుకురాగలుగుతామో అన్ని పనులు చేపడుతున్నాము. నిస్సందేహంగా ఒక విషయం తెలియజేస్తున్నాను. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎక్కువ ఫోకస్ పెట్టి దక్షిణ తెలంగాణకి గత ప్రభుత్వంలో అన్యాయం జరిగిన విషయం చాలా స్పష్టంగా అవుపడుతుంది. అసలు ఇప్పుడు దేనికి పనికి రాకపోయినా కాళేశ్వరం ప్రాజెక్టులో గతంలో 94,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. అదే 94,000 కోట్లు వేరే ప్రాజెక్టులకు పెడితే ఇప్పటి వరకు ప్రాణహిత చేవెళ్ళు అయిపోయేది, ఎస్ఎల్బిసి అయిపోయేది, డిండి అయిపోయేది, దేవాదులు అయిపోయేది, పాలమూరు రంగారెడ్డి అయిపోయేది. అదే ఖర్చుతో, ఆ ఒక్క ఖర్చుతో ఇన్ని ప్రాజెక్టులు అయిపోయాయి. సీతారాం ప్రాజెక్ట్ అయిపోయేది. మరి డిజైన్ లోపమో, అసమర్థతనో, అవినీతో ఏ విధంగా మరి కాళేశ్వరం ప్రాజెక్టుకి వాళ్లే అన్న మేడిగడ్డ బ్యారేజ్ కూలిపోయిందో మనందరం గమనిస్తున్నాం. వాళ్ళ టైంలోనే డిజైన్ అయింది, వాళ్ళ టైంలోనే నిర్మించిండ్రు, వాళ్ళ టైంలోనే కూలిపోయింది.
దానికి ఆ ప్రాజెక్టు పెట్టిన ఖర్చు, ఆ ఒక్క ఖర్చుతో ప్రాణైతే చెవెళ్ళు అయిపోయేది, పాలమూరు రంగారెడ్డి అయిపోయేది, ఎస్ఎల్బిసి అయిపోయేది, డిండి అయిపోయేది, సీతారాం సాగర్ ప్రాజెక్ట్ అయిపోయేది, దేవాదులు అయిపోయేది. ఇన్ని ప్రాజెక్టులని నిర్లక్ష్యం చేసి ఉదయ సముద్రం అయిపోయేది. అదే ఖర్చుతో ఇన్ని ప్రాజెక్టులు అయిపోతుంటే వీటిని నిర్లక్ష్యం చేసి దాని మీద ఫోకస్ చేసి తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ ప్రజలకి, తెలంగాణ రైతాంగానికి అన్యాయం జరిగిన విషయం కూడా యావత్ తెలంగాణ ప్రజలు, రైతులు గమనిస్తున్నారు. దానికి చేసిన ఖర్చు ద్వారా గతంలో జస్ట్ నేను కొన్ని లెక్కలు చెప్తా. గత 10 ఏళ్లలో ఇరిగేషన్కి పెట్టిన ఖర్చు 1.81 lakh crores, 1,81,000 కోట్లు ఖర్చు పెట్టి ఎస్ఎల్బిసి అట్నే ఉండిపోయింది, డిండి అట్నే ఉండిపోయింది, దేవాదుల పూర్తి చేయలే, మరి సీతారాం సాగర్ పూర్తి చేయలే, పాలమూరు రంగారెడ్డి పూర్తి చేయలే, ఆనాడు పెండింగ్ ఉన్న కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ భీమా పూర్తి చేయలే, ప్రాణైతే చెవెళ్ళు చేపట్టలే. మరి 1.81 lakh crores ఖర్చు పెట్టి కేవలం నామమాత్రం ఆయకట్టే వచ్చింది. 27,000 కోట్లు ఖర్చు పెడితే పాలమూరు రంగారెడ్డిలో కొత్తగా వచ్చిన ఆయకట్టు 0. 8,000 కోట్లు ఖర్చు పెడితే సీతారాం సాగర్లో కొత్త వచ్చిన ఆయకట్టు 0. దేవాదుల ముందుకే పోలే, మరి ఎస్ఎల్బిసి ముందుకు పోలే, డిండి ముందుకు పోలే, వెనకటి నుంచి పెండింగ్లో ఉన్న కల్వకుర్తి, నెట్టంపాడు, కోయిల్ సాగర్ భీమా ఏది ముందుకు పోలే, ఉదయ సముద్రం ముందుకు పోలే. మరి ఆ విధంగా వాళ్ళు చేస్తే మనం మాత్రం తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలో ఏ ప్రాజెక్టులు పూర్తి చేసి ఎక్కువ ఆయకట్టించే విధంగా ముందుకు పోతున్నాము. ఇరిగేషన్ శాఖలో నేను ముందు చెప్పినట్టుగా సుమారు 1,100 మంది ఇంజనీర్లు రిక్రూట్ చేసినాం, 1,800 మంది లస్కర్లను రిక్రూట్ చేసే అవుట్సోర్సింగ్ బేస్ మీద పెట్టినాం. అన్ని సిస్టమ్స్ కూడా బెటర్గా చేస్తూ ముందుకు పోతున్నాం. కృష్ణా నదీ జలాల కేటాయింపులో, ఎందుకంటే మిర్యాలగూడ కాన్స్టిట్యున్సీకి, మిర్యాలగూడ, హుజూర్ నగర్, కోదాడ్, నాగన్సార్కి ఇది చాలా ముఖ్యం. కృష్ణా నదీ జలాల కేటాయింపులో ఆంధ్రాకి అక్రమ తరలింపులో ఎక్కువ అన్యాయం టీఆర్ఎస్ గవర్నమెంట్లోనే జరిగింది. మళ్ళీ మనం వచ్చిన తర్వాత ఇప్పుడు కృష్ణా నదిలో అన్ని ప్రాజెక్టుల మీద టెలిమెట్రీ పెట్టడానికి మన ప్రభుత్వం పైసలు ఇచ్చి టెలిమెట్రీ ఇన్స్ట్రుమెంట్స్ పెడుతున్నాం. వాళ్ళ హయాంలో పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచుకున్నారు, రాయలసీమ లిఫ్ట్ పనులు మొదలు పెట్టుకున్నారు, మల్యాల దగ్గర నుంచి ఇతర దగ్గర నుంచి శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి కృష్ణా నది జలాలు అక్రమంగా తరలిస్తుంటే ఆ అన్యాయాన్ని వాళ్ళు జస్ట్ నిశ్శబ్దంగా ఉన్నారని చెప్పి విషయం మనం చేస్తున్నాం. కృష్ణా నదీ జలాల్లో ఎక్కువ అన్యాయం గత ప్రభుత్వంలో జరిగింది. మనం వచ్చిన తర్వాత నిరంతరం పోరాటం చేస్తున్న విషయాన్ని మనం చేస్తున్నాం. గోదావరి జలాల్లో, సీతారాం సాగర్లో మనం వచ్చిన తర్వాత గోదావరి నదీ జలాల్లో 67 టీఎంసీలు నీటి కేటాయింపులు చేయించినాం. అదేవిధంగా పాలమూరు రంగారెడ్డికి, సమ్మక్క సారకు కూడా నీటి కేటాయింపుల ప్రక్రియ అడ్వాన్స్ స్టేజ్లో ఉంది. మరి ఇవన్నీ మీకు మనవి చేస్తూ ప్రత్యేకంగా ఉమ్మడి నల్గొండ జిల్లా సస్యశ్యామలం చేయడానికి తప్పనిసరిగా మనం వేదిక మీద ఉన్న ప్రజాప్రతినిధులందరం కూడా, అధికారులందరం కూడా మరి కృషి చేసి ముందుకు పోదామని చెప్పి నేను మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తూ, సివిల్ సప్లైస్ విషయం నేను జస్ట్ 2-3 నిమిషాలు మాట్లాడి మరి ఆ తర్వాత అందరూ ప్రజాప్రతినిధులు మాట్లాడాలని కోరుతున్నా. ఇప్పుడు యాసంగి వరి పంట ధాన్యం కొనుగోలు జరుగుతుంది. కొన్ని లెక్కలు చెప్పాలి మీకు. పోయిన వానాకాలం పంటలో తెలంగాణలో 66.7 లక్షల ఎకరాల్లో 153.5 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండించిన ఘనత మన ప్రభుత్వానికి, మన రైతులది.
ఈ పంట యాసంగి ఇప్పుడు వస్తున్న పంట బంపర్ పంట. ఈ పంటలో 55 లక్షల ఎకరాల్లో 127 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించడం జరిగింది. అంటే రెండు కలిపితే 280 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు వచ్చిన తర్వాత పండడం జరిగింది. ఇది తెలంగాణలోనే రికార్డు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంత పండలే. భారతదేశంలో 29 రాష్ట్రాల్లో అత్యధిక వరి పంట ఈరోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణలో పండిన పంట అని చెప్పి మనం చేస్తున్నాం. పండిన పంటలో పోయిన వానాకాలం పంట ప్రతి కొనుగోలు కేంద్రంలో ప్రతి గింజ మరి రైతులకి మేలు జరిగే విధంగా కొనుగోలు చేయడం జరిగింది. సన్న రకాలకి 500 రూపాయలు బోనస్ ఇచ్చినాం. అదేవిధంగా ఇప్పుడు యాసంగి పంటకి కొనుగోలు విషయంలో కూడా అన్ని విధాల జాగ్రత్తలు తీసుకోవాలి, అప్రమత్తంగా ఉండాలి. అందరం కూడా ప్రజాప్రతినిధులు అధికారులు కూడా అంతా సమిష్టి కృషితో తెలంగాణలో యాసంగి పంట చివరి గింజ కొనే వరకు, చివరి రైతుకి ఎంఎస్పి బోనస్ వచ్చే వరకు మన అందరం కూడా అలర్ట్ ఉండాలి, పనిచేయాలని చెప్పి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా. అదేవిధంగా భారతదేశంలోనే ఒక విప్లవాత్మక మార్పు, ఒక చారిత్రాత్మక మార్పు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి భట్టి గారు కేబినెట్ నిర్ణయం మేరకు భారతదేశంలో ఎక్కడ లేని విధంగా మొదటిసారి తెలంగాణలో 80 నుంచి 84% జనాభాకి ఉచితంగా ఫ్రీగా ప్రతి మనిషికి 6 కిలోల మంచి క్వాలిటీ సన్న బియ్యం ఇస్తుంది. ఇది దేశ చరిత్రలోనే మొదటిసారి చెప్పి నేను మనం చేస్తున్నా. 80 నుంచి 84% జనాభాకి కడుపు నిండా అన్నం పెట్టే కార్యక్రమం కంటే మరొక ఏ సంక్షేమ కార్యక్రమం ఇంతకంటే బెటర్ ఉంటుందో మరి అందరూ ఆలోచన చేయాలి. గతంలో ఇచ్చే దొడ్డు బియ్యాన్ని 80-90% జనాభా తినకపోయేవారు. అది రీసైక్లింగ్కి, పోల్ట్రీ ఫామ్లకి, బీర్ కంపెనీలకి, అక్రమ వ్యాపారాలకి దోహదపడి తప్పితే జనానికి తినడానికి ఉపయోగపడలే. ఆనాడు సంవత్సరానికి 10,665 కోట్లు ఖర్చు పెట్టి 24 లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డు బియ్యం సప్లై చేస్తే ఎక్కువ శాతం మరి ఇల్లీగల్ వ్యాపారానికే పోయింది. ఇప్పుడు మనం 3,10,00,000 మంది జనాభాకి ప్రతి మనిషికి 6 కిలోలు ఉచితంగా సన్నబియ్యం ఇస్తూ మన ప్రభుత్వం ఆ స్కీమ్ మీద 13,000 కోట్లు ఖర్చు పెడుతుందని చెప్పి నేను మనం చేస్తున్నా. ఈ రేషన్ వ్యవస్థలో మరింకేమన్నా మనం మెరుగుపరిచే విధంగా ఉంటే మీ సూచనలు సలహాలు ఏమైనా సద్విమర్శలు ఉంటే చెప్పండి. మరి ఇరిగేషన్ విషయంలో, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ విషయంలో మీ అందరి అమూల్యమైన మరి సలహాలు, మీ అభిప్రాయం వినాలని నేను కోరుకుంటున్నా అని చెప్పి మనం చేస్తూ ఇంకా ఎంపీలో మొదలు పెడదాం. నువ్వు మాడతావా? నువ్వు అంటే ముందు ఎంపీలో అభిప్రాయం చెప్పిన తర్వాత మీ లాస్ట్ రిపోర్ట్. సరే ఇప్పుడు 2:45 అయింది. మనం 4:30కి మీటింగ్ ముగించుకుందాం. రవి విల్ స్టార్ట్. ఓకే, మిర్యాలగూడ ఎమ్మెల్యే బిఎల్ఆర్ గారు మాట్లాడాలని కోరుతాను. దయచేసి ఈ సబ్జెక్ట్ వరకే పరిమితం కావాలి. అంటే మీ ఇరిగేషన్ పనులు ఎట్లా జరుగుతున్నాయి, మీ దగ్గర సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ఏ విషయాలు, వేరే ఏ విషయం మాట్లాడదని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీ రాహుల్ బొజ్జ, నీటిపారుదల శాఖ కార్యదర్శి గారికి వెల్కమ్ సార్. అలాగే గౌరవ నల్గొండ జిల్లా కలెక్టర్ శ్రీమతి ఇలా త్రిపాఠి ఐఏఎస్ గారికి సాదర స్వాగతం. అలాగే శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు, రిటైర్ ఇంజనీరింగ్ ఫోరం ప్రెసిడెంట్ గారిని కూడా సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. తదుపరి